సో ఇప్పుడు బుధుడికి వచ్చేసరికి ఏంటి అంటే బుధుడు జనరల్గా సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు వక్రగతిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. దాన్ని మనకి ప్రీ రెట్రోగ్రేడ్ మోషన్, పోస్ట్ రెట్రోగ్రేడ్ మోషన్ అని చెప్పేసి మనకి క్లాసిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ వక్రగతి ఎంతకాలం ఉంటుంది అంటే మినిమం 3 వారాల టైం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ గా జరిగే వక్రగతి టైం ఫ్రేమ్స్ ఏంటి అంటే మనకి జూలై 18వ తారీఖున మొదలయ్యింది, ఆగస్టు 11వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. సో ఈ పీరియడ్ అంతా కూడా బుధుడు వక్రగతిలో ఉన్నారు అని చెప్పడానికి మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రజెంట్ బుధుడు గోచారంలో కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశిలోనే బుధుడు వక్రగతి పొందినట్టు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడు ఏం చేస్తాడు, బుధుడి యొక్క నేచర్ ఏంటి, ఈ కర్కాటక రాశిలో వక్రగతి పొందినప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. అంటే జనరల్ గా అయితే బుధుడు బుద్ధికారకుడు అంటారు. బుద్ధికారకుడు సహజంగానే అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే గోచారం అన్నమాట ఇది ప్రజెంట్ గా మనకు ఉన్నది. మీరు అన్నట్టే బుధుడు బుద్ధికారకుడు, మనకి కావాల్సిన లాజికల్ మైండ్ సెట్, రాషనల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, మన అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్, మన మ్యాథ్స్ ఎంత బాగా చేస్తాం, ఎంత క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేస్తాము, చురుగ్గా మన మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, చాలా మంది స్కూల్స్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా వస్తుంది అని. అంటే మన బుద్ధి ఎంత చురుగ్గా, నేను చాలా మందిని చూసాను స్కూల్ కి వెళ్ళకపోయినా చదువుకోని వాళ్ళు టక్క లెక్కలేసేస్తారు. వాళ్ళకి బుధుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు మనము చెప్పుకోవచ్చు అనమాట. జనరల్ గా వాయుతత్వ రాశులలో అండ్ అగ్నితత్వ రాశులలో బుధుడు చాలా డామినెంట్ గా పనిచేస్తాడు.